వెల్కమ్ టు మెగాని టీవీ బన్నింగ్ టాపిక్. ఇరాన్ ఇప్పుడు ఒక అగ్నిపర్వతంలా మారుతోంది. ఇరాన్ విషయంలో మాత్రం కారు చిక్కుట్లు కమ్ముకుంటున్నాయి. గత 2 వారాలుగా ఆ దేశ వీధులు రక్తసిక్తమవుతున్నాయి. ఆకలి కేకలు ఒకవైపు, ప్రభుత్వ అణిచివేత మరోవైపు. దాదాపు 2000 మంది ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంత క్రిటికల్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఇరాన్ ఎందుకు రగులుతోంది? దీని వెనుక ఉన్న అంతర్జాతీయ శక్తులు ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇరాన్ ప్రభుత్వం చివరకు నిజాన్ని అంగీకరించింది. ఇప్పటివరకు జరిగిన ఘర్షణలో 2000 మంది చనిపోయారని స్వయంగా ప్రభుత్వం ఉన్నతాధికారి ధృవీకరించారు. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ గడ్డపై ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. ప్రభుత్వ వాదన ప్రకారం ఈ మరణాలకు కారణం నిరసనకారులు కాదు, వారి ముసుగులో వచ్చిన టెర్రరిస్టులు. భద్రతా దళాలను, సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని విదేశీ ప్రేరేపిత ముఠాలు దాడులకు పాల్పడుతున్నారని ఇరాన్ ఆరోపిస్తోంది. అయితే మరణించిన వారిలో భద్రతా సిబ్బంది ఎంతమంది ఉన్నది ఇప్పటికీ సస్పెన్సే. ఖాళీ కడుపుతో ఉన్నవాడు ఎక్కువ కాలం నిశ్శబ్దంగా ఉండలేడు. గత ఏడాది ఇజ్రాయెల్, అమెరికా జరిపిన మెరుపు దాడులతో ఇరాన్ ఆర్థిక వెన్నుముక విరిగిపోయింది. నిత్యవసర ధరలు ఆకాశాన్నంటాయి. కరెన్సీ విలువ పాతాళానికి పడిపోయింది. ప్రజలకు తినడానికి తిండి లేని పరిస్థితి రావడంతో వారు రోడ్లపైకి వచ్చారు. మొదట ఆర్థిక వ్యవస్థపై మొదలైన ఈ నిరసనలు ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా రూపాంతరం చెందాయి. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మాత్రం ఈ అశాంతికి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే మాస్టర్ మైండ్స్ అని మండిపడుతున్నారు. నిరసనకారుల గొంతు నొక్కేందుకు ఇరాన్ ప్రభుత్వం ఐరన్ ఫిస్ట్ పాలసీని అవలంబిస్తోంది. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి ప్రపంచానికి సమాచారం అందకుండా చేస్తోంది. యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్ అన్నట్లుగా ఇప్పటికే 10,000 మందికి పైగా నిరసనకారులను జైలు పాలు చేశారు. సోషల్ మీడియాలో లీక్ అవుతున్న కొన్ని వీడియోలు చూస్తుంటే గుండె జల్లుమంటోంది. తూటాల వర్షం, కాలిపోతున్న భవనాలు, ధ్వంసమైన వాహనాలు. ఇరాన్ ఇప్పుడు ఒక యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. మానవ హక్కుల సంఘాలు ఈ మారణ హోమంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అగ్రరాజ్యం అధిపతి ప్రపంచ వాణిజ్యానికి అధిపతి తానే అని నిరూపిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ను షేక్ చేస్తోంది. మాటలతో చెబితే వినని వారికి మనీతో దెబ్బ కొట్టడం ట్రంప్ నైజం. ఇరాన్ తాజా పరిణామాలపై డొనాల్డ్ ట్రంప్ తనదైన మార్క్ రాజనీతిని ప్రదర్శించారు. ఇరాన్ హింసను ఆపకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్తో చేతులు కలిపి దేశాలకు కూడా చెక్ పెట్టారు. ఏ దేశమైనా సరే ఇరాన్తో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తే ఆ దేశం అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై 25% కస్టమ్స్ డ్యూటీ టారిఫ్ విధిస్తామని బాంబు పేల్చారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం 2 అంచుల కత్తి లాంటిది. ఇరాన్ను నియంత్రించవచ్చు, కానీ ప్రపంచ దేశాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ ట్రంప్ సిద్ధాంతం ఒకటే, అమెరికా ఫస్ట్. తన దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగితే ఎవరినైనా ఎదురించడానికి ఆయన వెనకాడరు. చెప్పేవాడికి వినేవాడు లోకువా అన్నట్లుగా ట్రంప్ నిర్ణయాలు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు విరుద్ధమని కొందరు అంటున్నా ట్రంప్ మాత్రం తన పంథా మార్చుకోవడం లేదు. ఇరాన్ ఇప్పుడు బిట్వీన్ ద డెవిల్ అండ్ ద డీప్ సీ అన్న స్థితిలో ఉంది. అటు విదేశీ ఆంక్షలు, ఇటు అంతర్గత తిరుగుబాటు. ప్రభుత్వం ఒకవైపు నిరసనలు న్యాయమైనవేనని చెబుతూనే మరోవైపు తుపాకులతో సమాధానం చెబుతోంది. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే మధ్యప్రాచ్యంలో మరో భారీ యుద్ధం తప్పదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ పరిస్థితులు క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రజాస్వామ్యం కోసం పోరాటమా లేదా మనుగడ కోసం ఆరాటమా అనేది కాలమే నిర్ణయించాలి.